Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే సర్కిల్స్ అనే కాన్సెప్ట్ ని 20 వీడియోస్ 22 అవర్స్ చెప్పడం జరిగింది. అండ్ ద ఫీజ్ ఈజ్ 200 రూపీస్, జస్ట్ 200 రూపీస్. అండ్ దీస్ ఆర్ ద ఆల్ 20 వీడియోస్. సో ఈ 20 వీడియోస్ ని మీకు 200 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 20 వీడియోస్ లో మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కూడా సర్కిల్స్ కి సంబంధించి అన్ని కాన్సెప్ట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనకి 22 అవర్స్ ఈజ్ 200 రూపీస్ మీన్స్ per hour it is less than 10 rupees. సో చాలా చాలా తక్కువ అమౌంట్ ఇది. ఓకే, సో కాబట్టి మీరు ఈ కోర్సుని ఖచ్చితంగా తీసుకోవడం వల్ల మీరు సర్కిల్స్కి సంబంధించి ప్రతి ప్రాబ్లమ్ని చేయగలరు. ఓకే, సో దట్ ఐ విల్ గివ్ యూ డెఫినెట్లీ. మీకు అది నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. అంతేకాకుండా మొత్తం ఏ టాపిక్ అనేసి అవర్స్ చెప్పుకున్నామో చూద్దాం. సో సర్కిల్స్ బేసిక్స్ ని 3+ అవర్స్ చెప్పడం జరిగింది 4 వీడియోస్ లో. అంతేకాకుండా కార్డ్స్ అనే కాన్సెప్ట్ ని 5+ అవర్స్ 4 వీడియోస్ లో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాంజెంట్స్, అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ 5+ అవర్స్ ఇన్ 5 వీడియోస్. సో టాంజెంట్స్ లోనే మనకి టాంజెంట్స్ తో పాటు సీకెంట్స్ అనే టాపిక్ ని కూడా మనం కవర్ చేసాం. అంతేకాకుండా నెక్స్ట్ మనకి pair of circles, most important topic for APPSC DAO and SSC CGL. So pair of circles ni overall concept and problems and 2011 to 18 previous questions అన్నిటిని కలిపి 7 వీడియోస్ అండ్ 8 అవర్స్ లో చెప్పడం జరిగింది. 8 గంటలు తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా మనకి టాపిక్స్ అన్ని కలిపి 22 అవర్స్ దాకా తీసుకున్నాయి. సో ఈ టాపిక్స్ అన్నిటిని మీరు చూడడం వల్ల మీకు సర్కిల్స్ అనేది డౌట్ ఉండదు. మీరు ఏ ప్రాబ్లం అయినా సర్కిల్స్ చేయగలరు. నేను మీకు ఇప్పుడు ఏంటంటే ఒక డెమో వీడియో చెప్తున్నాను. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఈ వీడియో చూసి ఓకే ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, ఎట్లా ఉంటాయి అనేది మీరు ఒక అనాలిసిస్ తెచ్చుకొని ఓకే కోర్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు. కోర్స్ని ఎట్లా పర్చేజ్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ప్రీవియస్ వీడియోలో. ఓకే, సర్కిల్స్ అనే ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు ఆ వీడియోని. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు సర్కిల్స్ అంటే ఈ కోర్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే దాంట్లోని you can ask me through my WhatsApp number 9490882754. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ నౌ ఐ విల్ present a demo video, perpendicular cards. One of the most important topic and most number of models will come from these perpendicular cards. Okay, I'll tell you all the models in perpendicular cards. Okay, let's talk about the perpendicular cards. So first, what are perpendicular cards? ఎప్పుడు అంటామా perpendicular cards అని? If the angle between the cards is 90 degrees, then we call them as perpendicular cards. We call them as perpendicular cards. All of you understand this? So kabatti, for suppose if two cards AB and there is another card CD is there, if the angle between them is 90, then definitely the cards are said to be perpendicular cards. Clear all of you? Yes? Okay. So ఖచ్చితంగా మనకి కార్డ్స్ పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే దే షుడ్ బి ఇంటర్సెక్ట్ ఇంటర్నల్లీ బట్ నాట్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ గా మనకి కార్డ్స్ అనేవి 90 డిగ్రీస్ అనేది రాదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ now I'll tell you the properties అని చెప్పలేం, important models in perpendicular cards. First చూడండి, suppose it is in a circle with center O, if two cards AB and CD, these two cards are perpendicular cards, they intersected P, then what is the value of angle APC or angle BPD? ఏదైనా ఎంత ఉంటుందమ్మా? 90 డిగ్రీస్ ఉంటుంది. అవునా కాదు? యాంగిల్ ఏపీసీ ఆర్ యాంగిల్ బీపీడీ అంటే 90. మీకు ఇందాక ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ చెప్పిన ప్రతి ప్రాపర్టీ కూడా పెర్పెండిక్యులర్ కార్డ్స్ కి వర్తిస్తుంది. ఇక్కడ కూడా పిఏ ఇంటూ పిబి ఈక్వల్ టు పిసి ఇంటూ పిడి అవుతుంది. ఓకే, అది కాకుండా మీకు సెకండ్ ప్రాపర్టీ ఏదైతే చెప్పానో అది చూసుకోండి. ఏం చెప్పాను? యాంగిల్ ఏపీసీ అండ్ యాంగిల్ బీపీడీ బోత్ ఆర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏఓసి
ప్లస్ యాంగిల్ బిఓడి అని చెప్పాను, అవునా కాదు? యాంగిల్ ఏఓసి అండ్ బిఓడి చెప్పానా లేదా? అంటే ఇప్పుడు నేను ఏం చెప్పొచ్చు, యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓడి ఈజ్ 180 degrees when the chords are perpendicular. అలానే ఇంకోటి కూడా చెప్పాను, ఏది ఏఓడి బిఓసి, దట్ ఈస్ ఆల్సో హాఫ్ ఆఫ్ యాంగిల్ బీపీసీ ఆర్ యాంగిల్ ఏపీడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ బిఓసి ప్లస్ ఏఓడి అని చెప్పాను. కాబట్టి దాని నుంచి నేను ఏం చెప్పొచ్చు, సెకండ్ది హాఫ్ యాంగిల్ ఏఓడి, ఏఓడి అంటే సారీ ఏఓడి కాదు, ఇందాక ఏఓసి ప్లస్ బిఓడి చెప్పాం కదా, ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఏఓడి అండ్ బిఓసి. దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు 180 degrees. సో ఎగ్జామ్ లో మీకు ఎలా వస్తుందంటే, if two chords AB and CD are perpendicular and if one angle AOC is 98 degrees, then what is the value of angle BOD అంటారు. ఈ రెండు కలిపితే ఎంత ఉంటుందని చెప్పాను నేను, 180 చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా ఇది 98 అంటే ఇది ఎంత ఉంటుంది, 82 degrees. అయిపోయింది అంతే, ఇంకేం చెయ్యక్కర్లేదు. అర్థమవుతుందా? సో దీస్ టూ యాంగిల్స్ సమ్ ఈక్వల్ టు 180 అండ్ దీస్ టూ యాంగిల్స్ సమ్ ఈక్వల్ టు 180. అది తెలిస్తే సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ మోడల్ ఇన్ పర్పెండిక్యులర్ chords. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ చూడండి. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. చాలా సార్లు కూడా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ లో కూడా వచ్చింది, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ లో కూడా వస్తుంది కమింగ్ ఎగ్జామ్. చూడండి, ఇఫ్ ఏబి అండ్ సిడి ఆర్ టూ chords intersecting at some point P and O is the center of the circle, okay, and here the given values are the length of AB equal to 2A and the length of CD equal to 2B. That means the length of the chords are 2A and 2B, and the distance between center to the intersection point is small c. Then what is the radius of the circle? Very very important model. Even 2017 prelims లో కూడా వచ్చింది మోడల్ ఎస్ఎస్సి లో. ఓకే, సో హౌ కెన్ వి సాల్వ్ దిస్? చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా జాగ్రత్తగా చూడండి. ఐ టెల్ యూ విత్ ప్రూఫ్. ప్రతి మోడల్ కి నేను ప్రూఫ్ తో సహా చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ద ప్రూఫ్స్ తెలుసుకోండి అంతే. గుర్తుంచుకోవడానికి అంటే ఆ ప్రూఫ్స్ గుర్తుంచుకొని ఎగ్జామ్ లో అప్లై చేద్దాం అనుకోవద్దు. ఫార్ములా గుర్తుంటే బెటర్. ప్రూఫ్ అనేది ఎందుకంటే మీరు బట్టి పట్టే బదులు ఎప్పుడైనా రేపు పొద్దున ఎగ్జామ్ లో మర్చిపోయినా ఈ మెథడ్ ద్వారా చేయొచ్చు అని తెలుసుకోవడం వరకే ప్రూఫ్. మీకు ఎగ్జామ్ లో ప్రూఫ్ ఏం రాదు. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఏ విధంగా వెళ్దాం. ఏమి ఇచ్చాడు, ఇది సి ఇచ్చాడు. అండ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సిడి? ఇట్ ఈస్ 2b. అండ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏబి? ఇట్ ఈస్ 2a. ఓకే, ఇప్పుడు నేను ఓ సెంటర్ కదా, సెంటర్ నుంచి సిడి అనే కార్డుకి పెర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి. ఆ డిస్టెన్స్ మనకి తెలియదు. ఫర్ సపోజ్ ఇది ఎక్స్ అనుకుందాం. ఓకే, సపోజ్ ఇది ఎక్స్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం. ద లెంత్ ఆఫ్ ఓఎక్స్ ఈస్ ఎక్స్. ఇదే సెంటర్ ఓ నుంచి నేను ఇక్కడ డ్రా చేశాను, ఏది ఏబి అనే కార్డుకి డ్రా చేశాను. అది ఫర్ సపోజ్ వై అనుకుందాం డిస్టెన్స్. ఇది వై దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. సో వాట్ ద వాల్యూస్ నేను ఇప్పుడు పెట్టుకునేవి ఏంటి, ఎజ్యూమ్ చేసుకునేవి ఓఎక్స్ ఈస్ ఎక్స్ అండ్ ఓవై ఈస్ వై. ఓకే, సో ఇది వై అయితే ఓవై, ఈ వాల్యూ పిఎక్స్ కూడా వై అవుతుందా లేదా? బికాస్ ఇట్ ఫార్మ్స్ ఏ రెక్టాంగిల్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఆర్ డెఫినెట్లీ ఈక్వల్. సో ఇది వై కాబట్టి ఇది వై. కాబట్టి పిఎక్స్ఓ అనే ట్రయాంగిల్ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏం చెప్పొచ్చు నేను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. రాయొచ్చా రాయకూడదా? ఖచ్చితంగా రాయొచ్చు, దర్జాగా రాయొచ్చు. అవునా? ఎక్స్వై వాల్యూస్ నీకు తెలుసా నాకు తెలుసా? ఏమీ తెలియదు. ఎక్స్వై వాల్యూస్ ఎలా తెలుసుకుంటాం? ఎక్స్ వై ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ది కార్డ్స్. అవునా కదా? ఎస్ ఆర్ నో? మీకు అందరికీ నేను స్టార్టింగ్ లోనే కార్డ్స్ లో చెప్పాను, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లెంత్ ఆఫ్ ది కార్డ్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 times of r square minus d square. అవునా కాదు? మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ది కార్డ్ కావాలి. లెంత్ ఆఫ్ ది కార్డ్ తెలుసు, రేడియస్ కూడా తెలుసు. రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ అనేది వేసుకున్నాం. ఏమైపోయింది, ఫస్ట్
లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫస్ట్ 2a తీసుకోండి. 2a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ 2a కార్డ్ డిస్టెన్స్ ఎంత మా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ y. సో y స్క్వేర్ 2 క్యాన్సిల్. a ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటే y స్క్వేర్ ఎంత వస్తుందమ్మా ఆర్ స్క్వేర్ మైనస్ a స్క్వేర్. అవును కదా, అంతేనా? సిమిలర్లీ ఎక్స్ స్క్వేర్ ఎంత వస్తుందో చెప్పగలరా? ఎక్స్ స్క్వేర్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది సెకండ్ కార్డ్ 2b. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఎంత వస్తుంది? సేమ్ ఫార్ములా అప్లై చేస్తే ఆర్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ హియర్. ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. సో 2r స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో 2 కూడా ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, మనకి 2r స్క్వేర్ అయిపోతుంది ఆర్ స్క్వేర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్? సో ఫైనల్ గా ఆర్ ఎంత వస్తుందమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 2 అండర్ రూట్. సో టోటల్ కి అండర్ రూట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 2 అండర్ రూట్. ఓకే, అంటే ఇక్కడ ఏబీసీ ఏంటమ్మా? ఆఫ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది కార్డ్స్. And what is C? It is the distance from center to the point of intersection of cards. Clear all of you? Very, very important property you have to remember. అర్థమవుతుందా అందరికీ? Is there any doubt? Nothing? Clear all of you? Okay. Shall I go to the next one? Next model వెళ్దామా? Yes. Third property చూడండి. Third model. Third model. Here, if you observe clearly, same ఇది కూడా మనకి perpendicular cards లోనే model. For suppose AB and CD are two cards intersecting perpendicularly. Our angle between the cards is 90 degrees, and they are the cards of the circle with center O. Okay, and they intersect at P. If the distances from the point of intersection to the extreme points of the cards are given, for suppose PA is A, PB is B, PC is C, PD is D, then what is the radius of the circle? So, మీకు ఇచ్చింది ఏంటి ఇక్కడ? PA is A, PB is B, and PC is C, and PD is D, then what is the radius of the circle? That you have to find. సో దీనికి కూడా నేను ప్రూఫ్ చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దాట్. కానీ ప్రూఫ్ గుర్తుంచుకోవడానికి ఫార్ములా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ సీ హౌ కెన్ వి సాల్వ్ దిస్. సో ఇప్పుడు మనకి ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకే, పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యే పిఏ ఏ అన్నాడు, పిబి బి అన్నాడు, పిసిసి అండ్ పిడి డి. ఓకే, సెంటర్ ఏంటి? ఓ. అంతేనా? ఓకే, మనకి ఎప్పుడైనా టూ కార్డ్స్ ఇంటర్నల్ గా ఇంటర్సెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రొడక్ట్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. సో ఏ ఇంటూ బి ఈక్వల్ టు సి ఇంటూ డి. రాయచ్చా రాయకూడదా? ఎస్. సో అది ఫస్ట్ రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ సో ఇప్పుడు చూడండి, పిఏ ఏ అని చెప్పాడు, పిబి బి అని చెప్పాడు. అంటే వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఏబి? ఏబి కార్డ్ లెంత్ ఎంత ఉంటుందమ్మా? ఏ ప్లస్ బి. అవునా కదా? Yes sir, that's it. If PC is C and PD is D, what is the length of the second card? It is C plus D. Yes, very good. అయిపోయింది. ఇంకేముంది ఇప్పుడు చూడండి, O అనే సెంటర్ నుంచి మనం CD అనే కార్డుకి నేను పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే, సపోజ్ X అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ CX? CX ఎంత ఉంటుంది? హాఫ్ ఆఫ్ ది C plus D. సో ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి, ఇది O, ఇది X, ఇది సి. టోటల్ సిడి సి ప్లస్ డి. సిఎక్స్ అనేది ఆఫ్ ఆఫ్ సిడి అంటే సి ప్లస్ డి బై 2 ఉంటుంది. అవునా కదా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఓ అనే పాయింట్ నుంచి ఏబి అనే కార్డుకి డ్రా చేశాను పెర్పెండిక్యులర్. ఖచ్చితంగా ఇది సపోజ్ వై అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది అనుకున్నాను, అప్పుడు ఏ ప్లస్ బి బై 2. ఎస్ సార్. సో ఇప్పుడు ఏఓ ఈజ్ ఏ ప్లస్ బి బై 2 అండ్ ఏపి ఈజ్ ఏ.
సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ py? ఇది ఎంత వస్తుందమ్మా py? ఇట్ ఈస్ ఈక్వల్ టు a మైనస్ a ప్లస్ b బై 2 అంతేనా? a మైనస్ a ప్లస్ b బై 2. సో a మైనస్ a ప్లస్ b బై 2 అంటే 2a మైనస్ a మైనస్ b బై 2 అంతేనా కదా? సో బేసిక్గా ఇది a ప్లస్ b బై 2. ఈ టోటల్ లెంత్ AP అనేది ఏంటి? a. కాబట్టి a ప్లస్ b బై 2 తీసేస్తే మీకు py వస్తుంది. బట్ py is same as ox because it forms a rectangle. సో కాబట్టి ox కూడా ఎంత ఉంటుంది? a మైనస్ b బై 2 నే ఉంటుంది. అండ్ OC is nothing but radius of the circle R. ఇంకేముంది? ఇది రైట్ యాంగిల్. పైథాగరస్ థీరం అప్లై చేయండి. R square is equal to a minus b by 2 whole square and c plus d by 2 whole square. a minus b by 2 whole square రెండిట్లోని 2 whole square అంటే 4 వస్తుంది డినామినేటర్. అండ్ వాట్ అబౌట్ న్యూమరేటర్? a square plus b square minus 2ab c square plus d square plus 2cd. కానీ ab and cd are equal. So in place of ab, if I write cd, so then 2cd and 2cd get cancelled out. Finally, we will get a square plus b square plus c square plus d square by 4. That is the value of r square. కానీ r కావాలంటే ఏం చేస్తాం? అండర్ రూట్ అండ్ అండర్ రూట్ 4. అండర్ రూట్ 4 అంటే 2. So finally, what is the formula? That is equal to a square plus b square plus c square plus d square by 2. సో ఇందాక ఫార్ములా 2 కూడా అండర్ రూట్ లో ఉంటుంది, ఇక్కడ 2 అండర్ రూట్ లో ఉండదు. ఓకే, సో దట్స్ వై ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ టు ది ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ది కార్డ్ బై 2. ఆర్ 2r ఏమొస్తుంది? 2r is nothing but diameter of the circle is equal to a square plus b square plus c square plus d square. డైరెక్ట్ ఫార్మ్. సో ఆల్రెడీ 2017 మెయిన్స్ లో కూడా ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. సో 18 ప్రిలిమ్స్ లో కూడా వచ్చింది, CGL లో అయితే. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పర్పెండిక్యులర్ కార్డ్స్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దీస్ 3 మోడల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ మోడల్. ఇట్ మే కమ్ ఇన్ ద ఎగ్జామ్. ఇంతవరకు రాలేదు, రావచ్చు. పర్పెండిక్యులర్ కార్డ్స్ లోనే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద 4th మోడల్ ఇన్ పర్పెండిక్యులర్ కార్డ్స్. Let's see. This is the 4th model. Okay. So ఈ మోడల్లో ఏంటంటే perpendicular cards కాదన్నమాట, perpendicular diameters. Okay. For suppose AB and CD are 2 perpendicular diameters. That means angle between the diameters is 90. Okay. If AB and CD are 2 perpendicular diameters of a circle with radius is r, radius of the circle is r, and there is a line MN or there is a chord MN which is parallel to DB, which is parallel to DB. Okay, and if MQ, they intersect at the diameters at P and Q, P and Q దగ్గర intersect అయ్యాయి. And MQ అంటే ఈ లెంత్, MQ is P and NQ అంటే ఇది, NQ is some Q. Then what is the radius of the circle in terms of P and Q? Find out చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో చాలా పెద్ద ప్రొసీజర్, నేను ప్రూఫ్ ఖచ్చితంగా చెప్తాను. ఆ ప్రూఫ్ లానే మీరు ఎగ్జామ్లో చేసుకుంటే ఎక్కువ టైం తీసుకుంటాం. సో డైరెక్ట్ ఫార్ములా గుర్తుంచుకుంటే చాలా బెటర్. ఓకే, సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ MQ? ఇట్ ఈస్ స్మాల్ p. And what is the length of NQ? That is small q. And you have to find out radius of this circle. Okay, let's see. So చూడండి, ఇప్పుడు PMN and BD are parallel means definitely PQ is parallel to DB. Yes sir, yes. సో కాబట్టి మనకి ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. దట్ ఈస్ యాంగిల్ B and యాంగిల్ Q are same, and యాంగిల్ P and యాంగిల్ D are also same. అంతేనే కదా, ఒక ట్రయాంగిల్ లో మనకి ఇక్కడ ఇలా 2 లైన్స్ ప్యారలల్ అంటే ఖచ్చితంగా ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. అవునా కదా? ఎస్. కాబట్టి మనకి ఫస్ట్ యాంగిల్ P and యాంగిల్ D are ఈక్వల్, అండ్ యాంగిల్ Q and యాంగిల్ B are also ఈక్వల్. ఓకే, నెక్స్ట్
ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, ఓపీక్యూ అనే ట్రయాంగిల్ తీసుకోండి. ఓపీక్యూ. ఫస్ట్ నాకు పీక్యూ లెంత్ ఎంత చెప్పగలరా? పీక్యూ లెంత్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎన్క్యూక్యూ అయింది అంటే ఖచ్చితంగా ఎంపీ కూడా ఎంత అవుతుంది? క్యూనే అవుతుంది. ఎన్క్యూక్యూ అయితే ఖచ్చితంగా ఎంక్యూ కూడా ఎంత అవుతుంది? క్యూనే అవుతుంది. బికాస్ దీస్ టూ ఆర్ లైన్స్ ఆర్ ప్యారలల్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఈ కార్డ్స్ అనేవి ప్యారలల్ కార్డ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ టూ లెన్స్ అనేవి మీకు ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, ఇంకా ఎవరికైనా ఎందుకు ఉంటుంది అనే డౌట్ ఉంటే మీకు అది చాలా ఎలాబొరేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఓఎం జాయిన్ చేస్తారు. ఇఫ్ ఎనీబడి హ్యాస్ డౌట్ వై దే ఆర్ ఈక్వల్, ఐ టెల్ యూ. సపోజ్ ఇట్ ఈస్ ఓ అండ్ ఇట్ ఈస్ ఎం అండ్ ఇట్ ఈస్ ఎన్. ఓకే, ఇక్కడ పి ఉంది, ఇక్కడ క్యూ ఉంది. ఓకేనా? సో ఓపీక్యూ అనేది ఎంత మనకి? 90. అంతేనా? యాంగిల్ పిఓక్యూ 90. ఇప్పుడు చూడండి, ఎంక్యూ ఎంత ఇచ్చాడు? పి ఇచ్చాడు, ఇదేమో ఎన్ సారీ క్యూ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి డ్రా చేశాను అనుకోండి ఒక పెర్పెండిక్యులర్. ఓకే, ఫర్ సపోజ్ ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి. ఖచ్చితంగా పీక్యూ అనేది పీక్యూని బైసెక్ట్ చేస్తుంది, ఎంఎన్ కూడా బైసెక్ట్ చేస్తుంది. అవునా కాదు? ఫర్ సపోజ్ ఇది ఏ అంటే ఇది కూడా ఏ అవుతుంది. ఇప్పుడు ఎన్ఎక్స్ అండ్ ఎంఎక్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. మీకు ఎన్క్యూ అనేది క్యూ అయితే క్యూ ప్లస్ ఏ షుడ్ బి ఈక్వల్ టు ఎంపీ ప్లస్ పిఎక్స్. అంటే ఇది కూడా ఖచ్చితంగా ఎంత ఉంటుంది? క్యూ ఉంటుంది. అప్పుడే కదా క్యూ ప్లస్ ఏ అండ్ ఏ ప్లస్ క్యూ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ఎంఎక్స్ అండ్ ఎన్ఎక్స్ ఆర్ ఈక్వల్. ఓకే, కాబట్టి ఈక్వల్ గా ఉంటుంది. ఇంత ఎలాబొరేట్ గా చెప్పక్కర్లేదు, బేసిక్ థింగ్ అది మీకు. ఓకే, క్లియర్? జస్ట్ 1 minute. ఎస్, సో ఎంపీ ఈక్వల్ టు ఎంత? క్యూ. ఎంపీ క్యూ ఎంక్యూ పీ కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీక్యూ? ఇట్ ఈస్ ఈక్వల్ టు పీ మైనస్ క్యూ. సో టోటల్ పీ లోంచి క్యూ తీసేస్తే పీక్యూ అనేది వస్తుంది. అవునా? సో నెక్స్ట్ ఓపీ అండ్ ఓక్యూ అనేవి ఎలా ఉంటాయమ్మా? ఈక్వల్ గా ఉంటాయి. ఎస్ ఆర్ నో? వై? బికాస్ ఇన్ ట్రయాంగిల్ ఓడిబి ఓబి అండ్ ఓడి ఆర్ నథింగ్ బట్ రేడియస్. దే ఆర్ ఈక్వల్. దే ఆర్ ఐసోస్లెస్ ట్రయాంగిల్స్. ఎస్, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చూడండి, ఇది ఓ, ఇది డి, ఇది బి. రేడియస్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. నేను ఇప్పుడు పీక్యూ అనే లైన్ అనేది ప్యారల్ గా డ్రా చేశాను అంటే ఈ యాంగిల్ ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా అనుకున్నాను. నేనేం చెప్తున్నాను ఇందాక మీకు? యాంగిల్ క్యూ యాంగిల్ బి ఈక్వల్. ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా, ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫానే అవుతుంది. అంటే ఈ టూ లైన్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఓక్యూ అండ్ ఓపీ ఆర్ ఈక్వల్. ఫర్ సపోజ్ ఓక్యూ ఈజ్ ఎక్స్, ఓపీ ఈజ్ ఆల్సో ఎక్స్. ఎస్ ఆర్ నో? ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్. పీక్యూ ఎంతమ్మా? పీ మైనస్ క్యూ. సో ఫ్రమ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్. సో కాబట్టి ఏం చెప్పొచ్చు నేను? 2x స్క్వేర్ ఈక్వల్ టు p minus q whole square. So what is the value of x square? That is equal to p minus q whole square by 2. అంతేనా? ఎస్, ఓకే, వెరీ గుడ్. ఇంక ఇక్కడతో మనకు అయిపోయింది, ఆన్సర్ వచ్చేసినట్టే, ఏం పర్వాలేదు. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? p minus q whole square by 2. నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సీ. సో ఇదే కదా డయాగ్రామ్ మనకి. దిస్ ఈజ్ m అండ్ n. సో ఇప్పుడు మీకు ఈ సర్కిల్లో ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది. ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ తెలుసు, ఎంత? పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ బై 2. ఓకే, ఇప్పుడు నేను ఈ సర్కిల్లో డయాగ్రామ్ ని చిన్న చేంజ్ చేస్తున్నాను. చూడండి, చేంజ్ కూడా కాదు, సేమ్ థింగ్. ఓ ఈజ్ సెంటర్. సో దిస్ ఈజ్ ఏబి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎంఎన్. ఏబి అండ్ ఇట్ ఈస్ ఎంఎన్. ఇదేంటమ్మా? క్యూ అనుకుందాం. ఓకే, బిక్యూ మనకి తెలియదు. ఏక్యూ తెలుసా తెలీదా? తెలియదు. ఓక్యూ తెలుసు, ఎక్స్. ఏఓ ఎంతమ్మా? ఆర్. ఏఓ ఆర్ కాబట్టి ఏక్యూ ఎంత అవుతుందమ్మా? ఆర్ ప్లస్ ఎక్స్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఆర్ ప్లస్ ఎక్స్. చూడండి, బిక్యూ నాకు తెలియదు కానీ బిఓ తెలుసు. బిఓ ఇస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. బిక్యూ కావాలంటే ఆ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఎక్స్ తీసేసాను అనుకో, నాకు బిక్యూ వస్తుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? ఆర్ మైనస్ ఎక్స్. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎంక్యూ? ఎంక్యూ ఎంత ఇచ్చాడు? వాడే ఇచ్చాడు, పి అని క్యూ ఇచ్చాడు. ఎన్క్యూ ఎంత ఇచ్చాడు? సారీ, ఇట్ ఈస్ క్యూ అండ్ ఇట్ ఈస్ క్యూ. సారీ, ఇట్ ఈస్ క్యూ. సో ఎంక్యూ ఎంత ఇచ్చాడు? పి ఇచ్చాడు. అండ్ ఎన్క్యూ ఎంత ఇచ్చాడు? క్యూ ఇచ్చాడు.
అవునా? ఇప్పుడు చూడండి, దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ AB and MN. సో ప్రొడక్ట్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. సో R plus X into R minus X is equal to PQ. అంతేనా? సో R plus X into R minus X means R square minus X square equal to PQ. So what is the value of R square? X square plus PQ. What is the value of X square? That is P minus Q by 2 whole square. Expansion చేయండమ్మా. P square plus Q square minus 2PQ by 2 plus PQ. So if I take LCM, 2PQ minus 2PQ get cancelled. P square plus Q square by 2 వస్తుంది. That is the value of R square. So దీని నుంచి R value ఎంత వస్తుందమ్మా? The value of R is equal to square root of P square plus Q square by 2 under root. మొత్తానికి రూట్ ఉంటుంది. క్లియర్? సో ఎప్పుడైనా మీకు ఒక 2 పర్పెండిక్యులర్ డయామీటర్స్ ఇచ్చేసి ఒక అండ్ ఈ BD లెంత్ కి ఒక ప్యారలల్ కార్డ్ ఒకటి డ్రా చేస్తే అది డయామీటర్ లోని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే వాటి యొక్క డిస్టెన్సెస్ MQ and NQ అనేవి PQ ఇస్తే దెన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ P square plus Q square by 2. This is one of the important model for your exam. సో ఇంతవరకు ఎప్పుడు రాలేదు, బట్ రావచ్చు. వచ్చినప్పుడు మాత్రం ఈ ఫార్ములా అనేది చూసుకోండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ ప్రాపర్టీస్ ఇన్ కార్డ్స్. సో ఇది మనకి సరిపోతుంది ఎగ్జామ్కి. మీరు ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి. మీరు APPSC అవ్వచ్చు, SI కానిస్టేబుల్ అవ్వచ్చు, SSC CGL అవ్వచ్చు, CHS అవ్వచ్చు, ఈవెన్ CPO అవ్వచ్చు. ఏ ఎగ్జామ్కైనా కూడాను కార్డ్స్లో ఇంతకు మించి రాదు. ఓకే, మనం ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ డిస్కస్ చేస్తాం. దాంట్లో మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. అంటే మీకు ప్రాపర్టీస్ మోడల్స్ తెలుసుకుంటే సరిపోదు, వాటిని ఎలా అప్లై చేయాలో కూడా తెలియాలి. ఓకే, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ క్లాస్ని ఇక్కడితో నేను కంక్లూడ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్. ప్యూర్ మ్యాథ్స్కి చాలా నోట్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో క్లాస్ నోట్స్ విత్ ఆల్సో ప్రాబ్లమ్స్ అనమాట. సో మీరు డైరెక్ట్గా అవి instamojo.com అనే దాని నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. instamojo.com అండ్ GMPKumar16. ఓకే, /GMPKumar16 కొడితే మీకు టోటల్గా మీకు నేను ఏవైతే నోట్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు వస్తాయి. లైక్ చూడండి ఏవే వస్తాయో, లైక్ quadrilaterals and polygons, circles class notes, inscribing figures for problems, questions, and circles questions, quadrilaterals and polygons questions. అంతేకాకుండా మీకు ట్రయాంగిల్స్ క్లాస్ నోట్స్, ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్, ఆల్జీబ్రా కాన్సెప్ట్, ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్, ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్, నెక్స్ట్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, మ్యాట్రిసెస్, స్టాటిస్టిక్స్, అలానే DAO మెయిన్స్ ఎవరైనా ఇంకా నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ వాళ్ళకి DAO ఎగ్జామ్స్, అలానే APPSC ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్స్ కూడాను APPSC ప్రీవియస్ క్వశ్చన్స్ కంపైలేషన్ టాపిక్ వైజ్ ఇట్ హ్యాస్ మోర్ దెన్ 580 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో దొరుకుతున్నాయి. ఓకే, సో జామెట్రీ అండ్ మెన్సురేషన్ కి మీకు ఏవైతే ముందు క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి పర్ఫెక్ట్ గా కీస్ కూడా ఉన్నాయి. ఓన్లీ కీ మాత్రమే దీంట్లో ఉంటుంది. యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే, అలానే మెన్సురేషన్ 2D 3D క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్ లో మీకు అన్ని దొరుకుతాయి. బట్ దీస్ ఆర్ పర్చేస్డ్, యూ హ్యావ్ టు పర్చేజ్, మీరు పెయిడ్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఫర్ అర్థమెటిక్ టాపిక్స్ ఐ హ్యావ్ వన్ బ్లాగ్ iasmathematics.blogspot.com. సో ఇది మీరు కనుక మీరు టైప్ చేయగానే మీకు అన్ని కూడా అర్థమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ లైక్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఆల్ ఆర్ సమ్ డిఫికల్ట్ మోడల్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు CGL Tier 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, నెక్స్ట్ ఆప్టిట్యూడ్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ బ్యాంకింగ్ వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతాయి. ఓకే, ఇఫ్ యూ క్లిక్ హియర్ అనేది కనుక మీరు కొట్టగానే మీకు ఒక PDF అనేది వస్తుంది. ఇన్ దట్ PDF యూ హ్యావ్, లెట్స్ సీ ఒకసారి చూద్దాం మనం. సో క్లిక్ హియర్, యూ విల్ గెట్ ఎ న్యూ పేజ్ ఇన్ విచ్ ఆల్ ద టాపిక్స్ అంటే టైమ్, స్పీడ్, డిస్టెన్స్ లో మీకు సంబంధించిన వీ హ్యావ్ ఏ క్వశ్చన్ అండ్ ఆల్సో ఆన్సర్ ఫర్ దట్ విత్ సొల్యూషన్. హౌ మెనీ మెథడ్స్ వీ కెన్ సాల్వ్ ఇట్, అన్ని మెథడ్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలానే మనకి ప్రతి టాపిక్ కూడా లైక్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్స్, ఓకే,
నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, percentages, mixtures and allegations, ratios and proportions, averages, number system, pipes and system, time and work, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ బ్లాగ్లో ఫ్రీగా దొరుకుతుంది. సో అర్థమెటిక్ మీకు ఈ మోడల్స్ అనేవి చూస్తే ఈవెన్ యూ విల్ గెట్ మోర్ స్కోర్ ఇన్ CGL టైప్ 2. ఓకే, సో యాప్టిట్యూడ్ బేస్డ్ అంటే అర్థమెటిక్ బేస్డ్ ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ కూడా మీకు ఈ క్వశ్చన్స్ అనేవి సరిపోతాయి. విత్ సొల్యూషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఆల్ ఆర్ ఫర్ ఫ్రీ. బట్ ఫర్ ప్యూర్ మ్యాథ్స్ యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్ then please message to my number. My number is 9490882754. This is my number, and if you have any doubts please WhatsApp చేయండి. మీకు ఈ PDFs కావాలన్నా కూడా ఏదైనా కూడాను మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా?